ఒక థియరీ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు చచ్చిపోయినాక జస్ట్ 10 మంది ఎఫెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళంతా నిన్ను చూడ్డానికి రావడంలా క్లైమేట్ ఎట్లుంది, అరే వర్షం పట్టేట్టుంది, వర్షంలో వచ్చి నిన్ను చూడాలా, గొడుగు పట్టుకోవాలా, గొడుగు పట్టుకొని బుడదలో నడవాలా అని ఆలోచించి సగం మంది డ్రాప్ అయిపోతారు. అట్లాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. అట్లాంటి సొసైటీ గురించి ఆలోచిస్తున్నాం మనం. సో వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటున్నావు చూడు బతుకున్నప్పుడు. ఏం చేయాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఈ పని చేస్తే వీళ్ళేమనుకుంటారు, వీళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తున్నావు చూడు. వాళ్ళు నువ్వు చచ్చిపోయినాక ఇంతంత ఎఫర్ట్ కూడా పెట్టారు. అట్లాంటి వాళ్ళ గురించి నీ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్స్ నువ్వు తీసుకుంటావు. సో అర్థం చేసుకో, బతుకున్నప్పుడే నీకు నచ్చినట్టు బతుకు, ఫ్రీగా హాయిగా స్వేచ్ఛగా బతుకు. నీకు చేయాలనిపించినవి అన్నీ చెయ్యు. నువ్వు చచ్చిపోయినాక నిన్ను పట్టించుకునేటోళ్ళు పట్టుమని 10 మంది ఉంటారు.